లోపలికి అయితే వచ్చేసినాం. ఇక్కడైతే వినాయకులను చూసుకుంటే మాత్రం గర్జం అంటున్నాయి. ఒక్కొక్క వినాయకుడు ఎంత పెద్ద ఉంది, ఆ రేకుల షెడ్ అంతా పెద్ద ఉన్నాయి చూడండి. ఈ వినాయకుడు కూడా చాలా పెద్ద ఉన్నాడు. ఇక్కడ షెడ్ అయితే 2 వినాయకులకు పెయింటింగ్ వేసి పెట్టారు. సరే అయితే మీరు కంపల్సరీ వచ్చి విజిట్ చేయండి. ఫ్రెండ్స్ అందరికీ జై శ్రీరామ్, జై శ్రీ గణేష. నిజామాబాద్ లో వినాయకులను తయారు చేస్తారు. ఆ లొకేషన్ వచ్చేసి మాధవ్ నగర్ లో అశోక హైట్స్ ఉంటాయి కదా, అశోక హైట్స్ నుంచి కొంచెం ముంగటికి రాగానే ఇక న్యూ శిల్పకళ ఆర్ట్స్ అని బోర్డు కనిపిస్తుంది. ఈ బోర్డు నుంచి స్ట్రేట్ లోపలికి వెళ్ళగానే కనిపిస్తుంది. ఇక్కడ మాత్రం ధూల్పేటలో వినాయకులు అంటే వచ్చినాం, అట్లాంటి ఫినిషింగ్ తో ఉన్నాయి వినాయకులు. పెద్ద పెద్ద వినాయకులు ఉన్నాయి. అక్కడికి వెళ్ళాక అడుగుతాం. మన నిజామాబాద్ లో ధూల్పేట వెళ్ళే అవసరం లేకుండా ఓన్లీ నిజామాబాద్ లోనే అట్లాంటి మోడల్ వినాయకులను చూడొచ్చు. మీకు ఒకసారి అయితే వచ్చి విజిట్ చేయండి. విజిట్ చేసి వినాయకులను అయితే బుక్ చేసుకోండి. లోపలికి వెళ్ళి మొత్తం వినాయకులను చూపిస్తాం. ఇక్కడైతే దాసన్ ఉన్నాడు. ఆయన జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్న, ఈ షెడ్ లా వినాయకులు ఎన్ని ఫీట్స్ నుంచి ఎన్ని ఫీట్స్ వరకు తయారు చేస్తారు? ఇక్కడ వచ్చేసి 6 ఫీట్ నుంచి 13 ఫీట్ వరకు ఉంటాయి. వచ్చేసి వివిధ మోడల్స్, వేరే రకాలు. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇటు సరస్వతి, ఇటు లక్ష్మి, ఇట్లా ఉంటాయి డిఫరెంట్. టోపీ మనకు వచ్చేసి ఇప్పుడు ధూల్పేట్ మోడల్ అంత కలరింగ్ కానీ ఇవన్నీ కూడా గత 5 సంవత్సరాల నుంచి మేము ఇక్కడనే కలర్ వేసి ఇక్కడనే తయారు చేసి ఇక్కడ నిజామాబాద్ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా తీసుకుపోవడానికి వస్తుంటారు. మనకు వచ్చేసి అక్కడ కృష్ణుడు ఇట్లాంటి డిఫరెంట్ మోడల్, వెనక లోపల ఇంకా బొంబాయి మోడల్స్ అట్లాంటివి ఉంటాయి. అది వచ్చేసి ధూల్పేట్ మోడల్. అట్లాంటి మోడల్స్ ఉంటాయి కాబట్టి మనకు ఎక్కువగా సెల్లింగ్ కోసము యూత్ పిల్లలు అలాంటి వాళ్ళు ఎక్కువగా వచ్చి తీసుకోవడం జరుగుతుంది. ఈ శిల్పకళ నిజామాబాద్ అంటే బాగా ఫేమస్ కాబట్టి ఎక్కువ డిఫరెంట్ మోడల్స్ మేము ఇక్కడ తయారు చేస్తుంటాము. మనకు రేట్లు వచ్చేసి అందుబాటులో మంచి రేట్లు కూడా తక్కువనే ఇవ్వడానికి మేము ముందుకు వస్తున్నాము. ఇక మన దగ్గర ఎన్ని ఫీట్స్ నుంచి ఎన్ని ఫీట్స్ వరకు తయారు చేస్తారు? మనకు 6 ఫీట్ల నుంచి 13 ఫీట్ల వరకు ఉంటున్నాయి. ఓకే. ఇంకా మనది షెడ్ కొరట్లలో కూడా ఉన్నదని విన్నా. కొరట్లలో అంటే ఇక్కడ మా అన్న వాళ్ళ మామయ్యది అక్కడ ఉంటది కొరట్లలో. అయితే మన శిల్పకళ ఆర్ట్స్ కొరట్లో కూడా అవైలబుల్ గా ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళు కూడా విజిట్ చేయొచ్చు. ఒకసారి నిజామాబాద్ లో శిల్పకళ ఆర్ట్స్ అయితే విజిట్ చేయండి. అన్న ఒకసారి లొకేషన్ అడ్రస్ చెప్తాం అన్న. అంటే మాధవ్ నగర్ నిజామాబాద్, మన సాయిబాబు గుడి నుంచి కొంచెం ముందుకు వస్తే రిలయన్స్ పెట్రోల్ పంపు ఆపోజిట్ లో మనకు 3 షెడ్లు అందుబాటులో ఉన్నాయి. ఓకే అన్న, మన కాంటాక్ట్ నంబర్స్ చెప్తారన్న ఒకసారి? 9849815426. ఓకే అన్న, మన దగ్గర బుకింగ్స్ స్టార్ట్ అయిపోయినా? బుకింగ్ దాదాపు ఒక 15 డేస్ నుంచి స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా అందుబాటులో ఉన్న వాళ్ళు కొంచెం సండే అట్లాంటి వీలు చూసుకొని స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు వస్తుంటారు. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అన్ననైతే మనకు మొత్తం డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసాను కదా. ఒకసారి అయితే ఇక్కడికి శిల్పకళ ఆర్ట్స్ కి అయితే వచ్చి విజిట్ చేయండి. ఇక్కడ చాలా మంచి వినాయకులు ఉన్నాయి. నేను కూడా చూసిన మొత్తం వీడియోలో మొత్తం వినాయకులు, అన్ని వినాయకులను చూపిస్తాం. మొత్తం లాస్ట్ యొక్క వీడియోని అయితే చూడండి. మీకు మంచిగా అనిపిస్తే ఒకసారి వచ్చి విజిట్ చేసి అన్న కూడా మనకు రీజనబుల్ రేట్స్ తోనే చెప్తాడు అన్నమాట. ఇక్కడ రేట్స్ చాలా రీజనబుల్ గా ఉంటాయి. సో చూడండి, ఇంకా ఫినిషింగ్ చూస్తే మాత్రం చాలా మంచిగా ఉన్నాయి. ధూల్పేట్ మోడల్లో ఎలాంటి ఫినిషింగ్ ఉంటుందో అలాంటి ఫినిషింగ్ ఉంది. ఒక వినాయకుడు ఇక్కడ చూడొచ్చు, డిస్ప్లేలో కూడా పెట్టారు మనకు. ఎంత మంచి ఫినిషింగ్ ఉంది చూడండి ఇక్కడ వినాయకుడు అయితే. నిజామాబాద్ లోనైతే మొత్తం స్టాండ్ తోని తయారు చేస్తున్న ఒకటే షెడ్, ఇది శిల్పకళ ఆర్ట్స్ షెడ్. అందరికి ఆల్మోస్ట్ మస్తు మందికి తెలిసి ఉంటాయి శిల్పకళ ఆర్ట్స్ షెడ్ అంటే. ఒకసారి అయితే చూడండి, చాలా మంచి ఫినిషింగ్ ఉన్నది. చూడండి ఒకసారి. ఇంకా ఇటు లోపలికి వెళ్తే ముంబై స్టైల్లో కూడా వినాయకులను తయారు చేస్తారు. ఈసారి కొత్తగా స్టార్ట్ చేశారు అనమాట ముంబై స్టైల్లో వినాయకులను. ఇటు లోపల సైడ్ ఉన్నాయి, చూపిస్తా ఒకసారి రన్నింగ్. సో ఫ్రెండ్స్, ఇక్కడ లోపలనైతే ఇంకో మోడల్ వినాయకులు ఉన్నారు. ఈ లైన్ మొత్తం ఇదే మోడల్ వినాయకులు ఉన్నారు. ఈ వినాయకునికి అయితే ఇంకా బ్యాక్ డ్రాప్ పెట్టలేరు. బ్యాక్ డ్రాప్ పెట్టినా కూడా మొత్తం కలరింగ్ వర్క్ అయిపోయినా కూడా మళ్ళొక వీడియో అయితే మేము ముంగొచ్చి వచ్చేస్తా. ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా వినాయకుల షెడ్, ఇది పెద్దది. లోపలికి అయితే ఎంట్రెన్స్ అయిపోతున్నా. లోపలికి వెళ్ళిన అక్కడ చూపిస్తా. శిల్పకళ ఆర్ట్స్ లోపలికి అయితే వచ్చేసినాం.
ఇక్కడ వస్తే చాలా పెద్ద పెద్ద వినాయకులు ఉన్నాయి. ఈ వినాయకుడు చూడండి, సేమ్ బాలాపూర్ మోడల్ లో వినాయకుడు ఉన్నాడు. మినీ బాలాపూర్ లెక్క ఉన్నాడు చూడండి. చేతులు అయితే మస్తు పెద్ద ఉన్నాయి. ఈ వినాయకులను చూస్తే మాత్రం మజా అనిపిస్తుంది. ఒకసారి మీరు చూడకపోతే ఒకసారి వచ్చి న్యూ శిల్పకళ లోపలికి వచ్చి చూడండి, బుకింగ్ చేసుకోండి. చాలా మంచి మంచి వినాయకులు ఉన్నాయి, ఇంకా మస్తు వెరైటీస్ ఉన్నాయి. ఆ మొత్తం వినాయకులను చూపిస్తే వాళ్ళ బ్లాగ్ అయితే చూడండి. ఈ వినాయకుని తొండం చూడండి ఎంత పెద్ద ఉంది. కిరీటంలోనైతే లక్ష్మీదేవిని ఇచ్చారు చూడండి. ఈ చేతిలో చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద ఉంది. నా తల అంతా కంటే పెద్ద ఉంది చేతి చూడండి. తొండం పైన అయితే మంచి ఆభరణాలు ఇచ్చేసారు. ఇంకా ముంగటికి వెళ్దాం. అటు సైడ్ ఇంకా వేరే మోడల్ వినాయకులు అనేది చూడండి. పక్కకే ఇంకో మోడల్ వినాయకుడు ఉన్నాడు, రథం పైన కూర్చొని ఉన్నాడు వినాయకుడు. ముంగటినైతే శివుడు ఉన్నాడు, అటు సైడ్ నంది వాహనం కూడా ఉన్నది. బ్యాక్ డ్రాప్ లోనైతే చూసుకుంటే ఎలుక మూషిక వాహనం ఉన్నది చూడండి. ఈ వినాయకుడు అయితే చాలా పెద్ద ఉన్నాడు. ఈ వినాయకుడు కూడా 12 feet వరకు ఉంటాడు అనుకుంటా చూడండి. కిందనైతే మనకు మొత్తం స్టాండ్ ఇచ్చిర్రు. ఇక్కడ ఈ షెడ్ లోపల మొత్తం ఏంటంటే హైదరాబాద్ లో ఇచ్చినట్టే మొత్తం స్టాండ్స్ ఇచ్చారు అన్నమాట. హైదరాబాద్ కూడా పోకుండా ఇక్కడనే నిజామాబాద్ లోనే తీసుకోనికైతే మనకు అవైలబుల్ గా ఉంటది. ఫ్రెండ్స్ ఇంకో వినాయకుడు చూసుకుంటే ఈ వినాయకుడు కూడా చాలా పెద్ద ఉన్నాడు. ఫ్రెండ్స్ వినాయకులను చూస్తారు కదా, ఇక్కడనైతే చాలా పెద్ద పెద్ద వినాయకులు మంచి నీట్ ఫినిషింగ్ తో ఉన్నాయి. ఇంకా కలరింగ్ వర్క్ అయితే కంప్లీట్ కాలేదు. ఇక్కడికైతే కంపల్సరీ వచ్చి విజిట్ చేయండి, ఒకసారి చూడండి. మీకు కూడా వినాయకులు అయితే నచ్చుతాయని నేను అనుకుంటున్నా. ఇక్కడ అంకుల్ దగ్గరకు వచ్చిన తర్వాత చాలా మంచి రీజనబుల్ ప్రైస్ తో మనకు వినాయకులు అనేది ఇస్తాడన్నమాట. ఒక కస్టమర్ వస్తే కస్టమర్ ని రిటర్న్ పోకుండా మనకు రీజనబుల్ ప్రైస్ తోని మనకు సేల్ చేస్తాడు. ఇక్కడ షెడ్ లో అయితే 2 వినాయకులకు పెయింటింగ్ వేసి పెట్టారు, డిస్ప్లే వినాయకులను పెట్టారు. చాలా నీట్ ఫినిషింగ్ తోని కలర్ వేసారు అన్నమాట. ఐస్ చూడండి చాలా నీట్ గా ఉన్నాయి. మొత్తం కలరింగ్ వర్క్ అయితే చాలా బాగుంది ఇక్కడ. ఒకసారి అయితే మీరు కంపల్సరీ వచ్చి విజిట్ చేయండి. నాకు తెలిసి కంపల్సరీ మీకు వినాయకులు చూడగానే నచ్చుతారు. ఒకసారి అయితే విజిట్ చేయండి. ఇక్కడ చూడండి కలరింగ్ వర్క్ 2 వినాయకులను పెట్టారు. అక్కడ ఒక వినాయకుడు, ఇక్కడ ఒక వినాయకుడు. సో ఫ్రెండ్స్ ఈ షెడ్ లో ఉన్న వినాయకులను మొత్తం అయితే చూసేసారు కదా. ఇంకా కలరింగ్ వర్క్ అయితే కంప్లీట్ కాలేదు. కలరింగ్ వర్క్ అయిపోయినాక మళ్ళీ ఒక బ్లాగ్ తోనే మేము ముంగటికి వచ్చేస్తా. ఇప్పటికైనా అయితే నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే, కొత్త చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొత్త వాళ్ళు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వినాయకుడు షెడ్ వినాయకుల గురించి వినాయకులు మొత్తం చూసారు కదా, ఒకసారి మంచి కామెంట్స్ చేయండి.